సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావుపూడి గారు మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి చేస్తున్నటువంటి చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమాపై ఆడియన్స్లో ఉన్నటువంటి అంచనాలు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. అనిల్ రావుపూడి ఫుల్ ఫామ్లో ఉండడమే కాకుండా చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి సినిమా చేస్తుండడం వల్ల ఈ చిత్రంపై ఈ రేంజ్ అంచనాలు అయితే ఏర్పడడానికి కారణమైంది. ఇకపోతే రీసెంట్గా విడుదల చేసినటువంటి మీసాల పిల్ల సాంగ్ ప్రోమో ఒక రేంజ్లో వైరల్ అవ్వడం కూడా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఈ సాంగ్ ప్రోమోనే కనిపిస్తుంది. చిరంజీవి గారి గ్రేస్ స్టెప్పులతో పాటు బీమ్స్ అందించినటువంటి క్యాచీ ట్యూన్ మొదటిసారి విన్నప్పుడే అబ్బా ఏముందిరా ఈ పాట అనేలా అనిపించింది అనడంలో అస్సక్తి లేదు. ఇక యూట్యూబ్లో ఒక ప్రోమోకి 6 మిలియన్స్కి పైగా వ్యూస్ రావడం, ఇన్స్టాలో ఆ ప్రోమో పైన నాన్ స్టాప్గా రిలీజ్ చేయడం వంటివి గతంలో ఇప్పుడు కూడా చూడలేదు. ఆ రేంజ్ మేనియాని క్రియేట్ చేస్తుంది ఈ మీసాల పిల్ల ప్రోమోసా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, షేర్చాట్ మరియు ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చినటువంటి వ్యూస్ అన్నింటినీ కలిపితే దాదాపుగా 60 లక్షలకు పైగా వ్యూస్ వచ్చినట్టు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ప్రోమోతోనే ఈ పాట ఈ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందంటే పూర్తి పాట విడుదలయ్యాక ఖచ్చితంగా గోదావరి గట్టు పాట రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు కూడా ఒక కీలకమైన పాత్ర చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సెకండ్ హాఫ్ మొత్తం ఆయన ఈ సినిమాలో కనిపిస్తాడట. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారితో వెంకీ కాంబినేషన్ సన్నివేశాలు ప్రేక్షకులకు పొట్ట చెక్కలయ్యేలా చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.